హలో మేడం, హాయ్ అమ్మా. బాగున్నారా? బాగున్నాను. మేడం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇక తెలంగాణలో సాంప్రదాయంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓకే. సో పెళ్ళికి ఇంకొక రోజే టైం ఉంది. చాలా హడావిడి అంతా అవునా. చూస్తే చాలా చాలా రష్ రష్ ఉంది అంతా. అదే సో మేడం ఇక్కడ చూస్తే సార్ అయితే అందరికీ సంగారెడ్డిలో ఉన్నందరికీ ఆహ్వానం పలికారు. అవును. సో ఎలా అనిపిస్తుంది మేడం? అంటే జగ్గారెడ్డి గారు ఏది చేసినా సామూహికంగా జనాల మధ్య నుండి చేసుకోవాలని ఆయనకు ఒక ఆనందం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఈ పెళ్లి కూడా ఆర్భాటంగా మరి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే అదే విధంగా ఈ పెళ్లి కూడా చేయాలి, అందరితో కలిసి చేసుకోవాలని కాదు. ఓకే. సో జగ్గారెడ్డి గారు అంటేనే చాలా మందికి హెల్ప్ చేసే గుణము అన్ని మనం చాలాసార్లు చూసాం మేము. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత అని ఆలోచించరు, చేతిలో ఎంత వస్తే అంత ఇచ్చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా కూడా చూసాము, ఒక ఆయనకి హెల్ప్ చేశారు ఆ ఆర్కెస్ట్రాకి సంబంధించి. ఎంత అంటే ఒక లిమిట్లెస్గా ఆయన పనులు చేస్తూ ఉంటారు. సో మీకేమనిపిస్తుంది మేడం అలా అలా చేయడం? అంటే కొత్తగా నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొని వచ్చి చూస్తే బాధపడేదాన్ని. మేమిద్దరం కూడా 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. ఆయన గుణం చూసి నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి బాధపడేది ఏం లేదు. ఆయన మారడు కూడా, ఎంతమంది చెప్పినా ఆయన చేసేది చేస్తాడు. మనం చెప్తే మారుతాడు, మనం చెప్తే ఏదన్నా అవుతుంది అనేది ఏమి ఉండదు. జరిగేది జరుగుతూ ఉంటుంది. సినిమా లాగా చూడాలి.